నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వేల్పూర్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తామంటూ డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తాము వస్తామంటూ సవాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వేల్పూరు మండలంలో 163 BNS సెక్షన్ అమలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికులకు ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. దీంతో మనాల మోహన్ రెడ్డి స్పందించి గల్ఫ్ కార్మికులకు రాష్ట్రంలో 165 మందికి 5 లక్షల చొప్పున సహాయం చేశామని గుర్తు చేశారు. ఒక్క బాల్కొండ సెగ్మెంట్లోనే 18 మందికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామంటూ కనువిప్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్లను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటల యుద్ధంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వేల్పూర్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తామంటూ డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తాము వస్తామంటూ సవాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వేల్పూర్ మండలంలో 163 BNS సెక్షన్ అమలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత గల్ఫ్ కార్మికులకు ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. దీంతో మనాల మోహన్ రెడ్డి స్పందించి గల్ఫ్ కార్మికులకు రాష్ట్రంలో 165 మందికి 5 లక్షల చొప్పున సహాయం చేశామని గుర్తు చేశారు. ఒక్క బాల్కొండ సెగ్మెంట్లోనే 18 మందికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామంటూ కనువిప్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. డీసీసీ ప్రెసిడెంట్ మనాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్లను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.